డిటో ఏదైతే యాహ్! సోప్స్ ఎలాంటివి వస్తాయో లేకపోతే నార్మల్ జనరల్ సోప్స్ ఇవి వాడేసుకొని దాన్ని క్లియర్ చేయాలనుకుంటారు. సో, అది ఎంత వరకు సేఫ్ అంటారు? ఇది సేఫ్ అంటే అంత ఎఫెక్టివ్ అయితే కాదండి. బట్ టెంపరరీ రిలీఫ్ అయితే ఇస్తుంది వాళ్ళకి. ఓకే. ఇలా యూజ్ చేయడం వల్ల కంటిన్యూ‌గా ఇలా యూజ్ చేయడం వల్ల నార్మల్ పీహెచ్ డిస్టర్బ్ అవుతుంది. హ్మ్. నార్మల్ పీహెచ్ డిస్టర్బ్ అయిందనుకోండి, అక్కడ వెజైనా ఫ్లోరా మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఓకే. దానివల్ల ఇన్ఫెక్షన్స్ కానీ, బాక్టీరియా కానీ ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. హ్మ్. సో, వీలైనంత వరకు ఇవన్నీ తగ్గించుకోవడం మంచిది. ఓకే. మెయిన్‌గా ప్రికాషన్స్ ఎలా ఉంటాయంటే, ఎలాంటి హార్డ్ సోప్స్ కానీ, కెమికల్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయడం అసలు మంచిది కాదు. హ్మ్. వెజైనా ఒక సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గాన్. దీనికి ఎలాంటి కెమికల్స్ ఏమి అవసరం లేదు. ఓకే. దాంతో పాటు టైట్ క్లాత్‌ని అవాయిడ్ చేయడం. హ్మ్. ఫ్రీక్వెంట్‌గా అక్కడ వెట్ లేకుండా చూసుకుంటూడడమే మంచిది. ఇంకా హెల్తీ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ చేసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండదు. ఓకే. హెల్తీగా బాడీ లైఫ్ లీడ్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావు. ఉన్నవి తగ్గుతూ ఉంటాయి. హ్మ్. ఈ ఇన్ఫెక్షన్స్ ఎలాంటి ఫ్యాక్టర్స్ వల్ల వస్తూ ఉంటాయి? హార్మోనల్ ఇంబాలెన్స్ వలనా? లేకపోతే ఇంకేమైనా ఎస్టీడీస్ వలనా? ఎక్కువగా దేని వల్ల వస్తూ ఉంటాయి? ఇది చెప్పలేమండి కొన్ని కారణాలంటే మెయిన్‌గా ఎస్టిడీస్ వల్ల రావచ్చు. లేదంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా రావచ్చు ఇట్లా. ఓకే. సో పర్టిక్యులర్‌గా ఇది కారణం అని చెప్పలేమది. ఓకే. సో, మొత్తానికి హోమియోపతి ద్వారా దీన్ని ఎన్ని మంత్స్‌లో క్యూర్ చేయొచ్చంటారు? యాహ్! టైమ్ అనేది ఒక కేస్‌ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుందండి. ఓకే. ఒక ఒక వాళ్ళ బాడీ కండిషన్‌ని, హ్మ్. వాళ్ళకున్న సింప్టమ్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయి, ఇంకా సివియారిటీని బట్టి టైమ్ వేరీ అవుతూ ఉంటుంది. ఓకే. అప్ టు మినిమమ్ 3 మంత్స్ వరకు టైమ్ పడుతుంది. 3 హ్మ్. మంత్స్ వరకు కంప్లీట్‌గా క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హ్మ్. బట్ కొన్ని కండిషన్స్‌లో మాత్రమే 6 మంత్స్ వరకు టైమ్ పడుతూ ఉంటుంది. ఓకే. దీని వల్ల వేరేగా ఇంకేమైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందా హెల్త్ మీద? యాహ్! అండి. కొంతమందిలో ఎలా ఉంటదంటే వెజనల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఇన్ఫెక్షన్స్ ఏమన్నా అంటే వాళ్ళకి తెలీదు చాలా మందికి ఇది హ్మ్. నార్మలా, అబ్నార్మల్ చాలా మందికి తెలీదు. హ్మ్. దీనివల్ల వాళ్ళకేమవుతుంది లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్స్ అలానే ఉండిపోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ అంటే వెజర్ నుంచి సెర్విక్స్‌కి వెళ్ళడం, సెర్విక్స్ ఓకే. నుంచి యూటరస్‌కి వెళ్ళడం ఇలా ఓకే. మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. హ్మ్. దీనివల్ల వాళ్ళకి ఒకవేళ రిపీట్ పీరియడ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ప్రెగ్నెన్సీ‌లో కాంప్లికేషన్స్ రావడం కానివ్వండి, ప్రెగ్నెన్సీ సరిగ్గా రాకపోవడం, ఎర్లీగా అబార్షన్స్ అవ్వడం ఇవన్నీ కామన్‌గా హ్మ్. ఉంటాయి. ఇంకా పీరియడ్ టైమ్‌లో హెవీగా బ్లీడింగ్ అవుతూ ఉంటది. హ్మ్. ఎందుకంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కామన్‌గా అంటాం దీన్ని. హ్మ్. ఈ టైమ్‌లో ఏమవుతుందంటే వెజైనా నుంచి యూటరస్ వరకు ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఓకే. ఇలా స్ప్రెడ్ అయ్యి యూటరస్ మొత్తం షేప్ డిరేంజ్‌మెంట్ ఇలా స్ప్రెడ్ అయ్యి వాళ్ళకి యూటరస్ లైనింగ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఓకే. సో, వాళ్ళకి హెవీగా బ్లీడింగ్ అవుతుంది. లోపల స్కార్ టిష్యూస్ ఫార్మ్ అవ్వడం, హ్మ్. లేదంటే వైట్‌గా అడ్హెషన్స్ అనేటివి గడ్డలు గడ్డలుగా ఏర్పడడం ఇవన్నీ జరుగుతాయి. ఓకే. సో, ఇవన్నీ వాళ్ళకి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ పైన లేదంటే ఇతర హ్మ్. డిసీజెస్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో, మొత్తానికి వజైనల్ ఇన్ఫెక్షన్ నుంచి తీసుకోవాల్సిన ముందు ప్రివెన్షన్స్ ఏంటి? తర్వాత తీసుకోవాల్సిన క్యూర్ ఎలా ఉంటదంటారు? ప్రివెంటివ్ మెజర్స్ ఎలా ఉంటాయంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఇది లేకుండా చూసుకుంటుండాలి. అంటే ఓకే. లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ నార్మల్‌గా హెల్తీగా ఉండాలి. హ్మ్. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ ఉండాలి. దాని తర్వాత టైట్ క్లాతింగ్ అవాయిడ్ చేయడం కానివ్వండి, ప్రైవేట్ పార్ట్‌లో వెట్ లేకుండా చూసుకుంటూ ఉండడం, ఓకే. కెమికల్ సబ్స్టెన్సెస్‌ని యూజ్ చేయకపోవడం హ్మ్. ఇవన్నీ మంచిది. ఇలా ఓకే. ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండొచ్చు.